కామారెడ్డి జిల్లా లింగంపేటలో రగిలిన నిరసన జ్వాల. పాముల వాగు వంతెనను వెంటనే నిర్మించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో చేపట్టారు. వంతెన కొట్టుకోపోయి 6 నెలలవుతున్నా పట్టించుకోరా అంటూ సర్కార్పై నిప్పులు చెరిగారు బాధితులు. గతంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన నేటికి పనులు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. లింగంపల్లి పాముల వాగు వంతెన గురించి ఇక్కడ ఉన్నటువంటి మరియు మండలంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కోల్కంపేట గ్రామంలో ఉన్నటువంటి రహదారి, కన్నాపూర్ గ్రామానికి వెళ్ళినటువంటి దారి మరియు ఇక్కడ మల్లారం చెరువు కట్ట తెగిపోవడం వల్ల ఈసారి యాసంగి పంటలు పండించుకున్నటువంటి పరిస్థితులు లింగంపల్లి గ్రామస్తులు మరియు ఈ తండావాసులు మా గిరిజన బిడ్డలందరూ కూడా బాధపడుతున్నటువంటి దృశ్యం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 100 సంవత్సరాల చెరువు కట్ట ఆయకట్టు 100 సంవత్సరాల యొక్క చెరువు అని చౌదరి చెరువును గుర్తుపట్టడం జరిగింది. ఆ చౌదరి చెరువు కూడా ఇప్పటి వరకు 2 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావడం జరిగింది.